మల్లారెడ్డి కాలేజీలో సీసీ కెమెరా ఉదాంతం ముగియక ముందే మరొకటి అటువంటిదే మహబూబ్ నగర్ జిల్లాలో మరొకటి వెలుగులోకి వచ్చింది. మల్లారెడ్డి కాలేజీని కూడా మరి మన ఉమెన్స్ కమిషనర్ సందర్శించి కూడా మరి మల్లారెడ్డి కాలేజీలో ఏం జరుగుతుందని ఆమె సీరియస్ అయింది. మీకు ఎంతసేపు మీ వ్యాపార కోణంలోనే ఆలోచన చేస్తారు కానీ పిల్లల యొక్క భద్రతని గాలికి వదిలేసిండ్రని చెప్తే మరి ఈ వీడియోలు ఎందుకు తీస్తున్నారు, ఈ వీడియోలు తీసి ఏమన్నా స్కామ్ జరుగుతుందా, దీన్ని ఎవరికైనా నమ్ముతున్నారా అని ఆమె పైరైంది. ఆ విషయాన్ని మనం మర్చిపోకన ముందే మరి మరొకటి, బాలికల వాష్రూమ్లో సెల్ కెమెరా, పాలమూరు పాలిటెక్నిక్ కాలేజీలో ఘటన, ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేసిన మౌనం, ఏబీవీపీ నేతలు విద్యార్థుల ఆందోళన, నిందితుడి అరెస్టు, ప్రిన్సిపాల్ పైన చర్యలకు డిమాండ్ అంట. ఏదైతే పాలమూరు పాలిటెక్నిక్ కాలేజీలో బాలికల వాష్రూమ్లలో కెమెరాలు పెట్టిండ్రంట, దాన్ని వాళ్ళు వెళ్ళి ప్రిన్సిపాల్కు కంప్లైంట్ చేస్తే కూడా లైట్ తీసుకున్నారంట. ఈ రకంగా ప్రిన్సిపాల్లు మీరు ఎందుకు లైట్ తీసుకుంటున్నారు, దీని వెనకాల మీ హస్తం ఏమన్నా ఉందా? ప్రతి ఒక్కరికి డౌట్ వస్తున్నది. ఏదన్నా ఒక చిన్న ఇష్యూ జరిగితే దాన్ని బయటికి తీసుకురండి. మీరు కమ్మి పెట్టడం వల్ల అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మీకు ఎటువంటి ఇబ్బంది ఉంటే పోలీసులకు చెప్పండి, కానీ కమ్మి ఎందుకు ఎడుతున్నారు, నిందితులకు ఎందుకు వత్తాసు వలుగుతున్నారు, వాళ్ళని ఎందుకు కాపాడుతున్నారు? మీరు ఈ రకంగా కాపాడడం బట్టే మీ కాలేజీ పరువు బయటికి పోతుంది. కాలేజీ పరువు బయటికి పోతే మీకు ఇబ్బందులు తలెత్తుతాయి భవిష్యత్తులో అని చెప్పి ఇటువంటివి ఏం జరిగినా వాళ్ళకి ఏదో డబ్బిచ్చి ఇది ఇచ్చి అది ఇచ్చి బెదిరించి కమ్మిపెట్టే ప్రయత్నం చేయడం వల్లనే రోజు రోజుకి ఇటువంటి ఘటనలు పెరుగుతున్నాయి. కావున దయచేసి కాలేజీ ప్రిన్సిపాల్ కావచ్చు, కరస్పాండెంట్, ఇంకెవరైనా మేనేజ్మెంటు కఠిన చర్యలు తీసుకోండి. పాలమూరు నిందితుడు అరెస్ట్, ప్రిన్సిపాల్ పైన చర్యలకు డిమాండ్ అంట. వసతి గృహం వాష్రూమ్కు వెళ్ళిన బాలిక అక్కడ కెమెరా ఆన్ చేసి ఉన్న సెల్ ఫోన్ కనిపించడంతో దిగ్భ్రాంతికి గురైంది. ఆ వ్యక్తి ఎవరో గుర్తించి పోలీసులకు పట్టిస్తారనే ఆశతో తండ్రి వయసున్న ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేసింది. ఆ ప్రిన్సిపాల్ మాత్రం ఆ ఫోన్ను తీసుకొని తన దగ్గరే అట్టి పెట్టుకొని ఏమి జరగనట్టుగా ఉండిపోయాడు. ఫిర్యాదు చేసి 2 గంటలైనా పోలీసులకు ప్రిన్సిపాల్ సమాచారం ఇవ్వకపోవడం అప్పటికే ఘటనపై కలకలం రేగడంతో కళాశాల విద్యార్థులంతా ప్రిన్సిపాల్ గది ఎదుట బైఠాయించారు. పాలమూరు పాలిటెక్నిక్ కళాశాలలో శనివారం ఈ దారుణం వెలుగు చూసింది. ఏబీవీపీ నాయకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని విద్యార్థులకు మద్దతుగా ధర్నా నిర్వహించారు. కరీంనగర్కు చెందిన సిద్ధార్థ్ అనే పాత విద్యార్థి బ్యాక్లాగ్స్ రాయడానికి 2 రోజుల క్రితమే ఆ కళాశాలకు వచ్చాడు. అక్కడే తన సెల్ ఫోన్ కెమెరా ఆన్ చేసి హాస్టల్ వాష్రూమ్లో ఉంచాడని, అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నేతలతో పాటు విద్యార్థులు డిమాండ్ చేశారు. దాదాపు 2 గంటల పాటు చేపట్టిన ధర్నాలో కళాశాల దద్దరిల్లింది. పోలీసులు, కళాశాల నిర్వాహకులు నిందితుడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. తాము ఫిర్యాదు చేశాక సెల్ ఫోన్ను గమనించి 2 గంటలైనా కూడా పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ప్రిన్సిపల్ కాలయాపన చేశారని, గదిలోకి ఎవరిని రానివ్వలేదని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిఎస్పీ వెంకటేశ్వర్లు అక్కడికి చేరుకొని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. జరిగిన ఘటనపై విచారణ చేస్తామని, కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలిస్తామని హామీ ఇచ్చారు. కాగా ఆందోళన జరుగుతుండగానే ఓ వ్యక్తి తన సెల్ ఫోన్ పోయిందని ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేయడంతో అక్కడే ఈ పని చేసి ఉంటాడని అనుమానం వ్యక్తమైంది. వాష్రూమ్లో లభించిన ఫోన్ అతడిదేనని తేలడంతో పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారంట. చేసిందంతా చేసి ఆ ఔలేగాడు మళ్ళీ ఏం చేస్తున్నాడంట, ఇంత జరిగిన తర్వాత నా సెల్ ఫోన్ పోయిందని చెప్పి ప్రిన్సిపాల్కు కంప్లైంట్ చేసిండంట. ఔలేగా నీవు ఇటువంటి లంగా పనులు చేసినందుకే ఫెయిల్ అయినావు, మళ్ళీ బుద్ధి రాకుండా మళ్ళీ సప్లిమెంటరీ రాయడానికి వచ్చి ఏంద్రా ఈ అవులే పని, నీకు అక్కలేదు, అక్క చెల్లెళ్ళు లేరా, నీ తల్లిదండ్రుల దగ్గర ఇట్లనే ప్రవర్తిస్తావా అవులేగా? కావున పోలీసులు కూడా ఇటువంటి వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. పదే జరుగుతూనే ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. దీని వెనకాల ఎంత పెద్ద వ్యక్తులున్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కళాశాలలో ధర్నా చేస్తున్న ఏబీవీపీ నాయకులు పాలిటెక్నిక్ విద్యార్థులు అంట ఇక్కడ మనం చూసుకోవచ్చు. కావున ఇకనైనా ఇటువంటి అవలేగాలని కఠిన చర్యలు తీసుకోవాలి.
వాళ్ళని అవసరమైతే శాశ్వతంగా డీబార్ చేసేయాలి, వాళ్ళకి మళ్ళీ అవకాశం కూడా కల్పించొద్దు. ఖచ్చితంగా వీటి మీద ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాలని మరొకసారి కోరుకుంటున్నా. రైట్.